నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేర నియంత్రణలో భాగంగా పట్టణ ఎడ్లలింగయ్య కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. పట్టణంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి వేడుకలు. తెనాలి నేర నియంత్రణకు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మీడియాకు తెలిపారు. గురువారం తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావుల నేతృత్వంలో సుమారు 70 మంది పోలీసులతో కార్డల్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లుగా ఉన్న 5 వ్యక్తులను, అదే ప్రాంతంలో సస్పెక్టెడ్ గా ఉన్న మరో 2 అదుపులోకి తీసుకుని ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 30 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ, తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నేర నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. అందులో భాగంగానే స్థానిక ప్రత్యేక పోలీసు బలగాలతో కార్డన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి నేరస్తులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో వీరు కేసుల్లో నేరస్తులుగా ఉండి రౌడీ షీట్ పొందుపరిచిన 5 వ్యక్తులతో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో 2 గుర్తించడం జరిగిందన్నారు. నేరాలకు పాల్పడుతున్నారో లేదా చోరీకి గురైన వాహనాలనని అనుమానంతో ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 30 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఆ వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపిస్తే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇదే కార్డన్ సెర్చ్ రానున్న రోజుల్లో సబ్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. ప్రజలు కూడా నేర నియంత్రణకు పోలీసులకు సహకరించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా సకాలంలో నేరాలు నియంత్రించగలుగుతామని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి స్పష్టం చేశారు. తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆర్డర్స్ ప్రకారం క్యాసో ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. క్యాసో అంటే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. అంటే ఒక ఏరియాలో అనుమాన ప్రాంతాల్లో, అంటే ప్రత్యేకించి అనుమాన ప్రాంతాల్లో 4 వైపులా మన పోలీస్ కార్డన్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఈరోజు అలాగే ఎడ్లలింగయ్య కాలనీలో చెక్ చేసినప్పుడు ఈ కాలనీలో ఉండే 5 రౌడీ షీటర్లు, 2 సస్పెక్ట్ షీటర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఆటోలు 5 ఆటోలు, తర్వాత 7 స్కూటీలు వెహికల్స్, తర్వాత బైక్స్ 20 బైక్స్, 1 ఎక్సెల్, టోటల్ 34 వెహికల్స్. అవన్నీ కూడా రికార్డ్స్ లేనివి, తర్వాత నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ఏరియాలో మనం చెక్ చేసినప్పుడు ఈ నెంబర్ ప్లేట్ లేనివి ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయంటే ఇక్కడ వాళ్ళని దొంగిలించి తీసుకొచ్చినవి ఉండాలి, లేకపోతే అదర్వైజ్ వేరే నేరాలకు ఉపయోగించే వెహికల్స్ అన్నీ ఉండాలన్న అనుమానం మీద ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని కూడాను వీటిలన్నింటినీ కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వీటి తాలూకా వాళ్ళు ఎవరున్నారు, ఎవరు తీసుకొచ్చారన్న దాని మీద చేస్తే మనకు తెలుస్తుంది. తెనాలి సబ్ డివిజన్లోనూ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఫ్రీక్వెంట్గా ఈ క్యాసో ఆపరేషన్ ఇక్కడి నుంచి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ముందుగా మాకు ఇచ్చినట్లయితే ఆ ఏరియాలన్నీ కూడా కవర్ చేస్తూ చేస్తాం. మురిపాలెంలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, యువ సినీ హీరో గల్లా అశోక్ సందడి చేశారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా విడుదల సందర్భంగా డైరెక్టర్ అర్జున్ జంజాలతో కలిసి బురిపాలెం వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించి అనంతరం సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కృష్ణ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో గల్లా అశోక్ మాట్లాడారు. సినిమా విజయోత్సవంలో భాగంగా బురేపాలెం రావడం జరిగిందని, గ్రామస్తులు తమ పట్ల చూపించిన అభిమానం ఎప్పటికీ మరవలేనిదని అన్నారు.
చూడండి ఒకసారి అందరూ సార్. నేను లాస్ట్ టైం పురిపాలెం వచ్చినప్పుడు చాలా చిన్నోడిని, అసలు ఏమీ గుర్తులేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ వస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. దట్టు మా సినిమాకి వచ్చిన స్పందన విని ఇక్కడ రమ్మని మీరు చెప్పాక నేను ఎట్లా రాకుండా ఉంటాను. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ ఉంది ఏంటంటే లైక్ ఊరున లైక్ సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మాత్రం వినిపిస్తుంది, ఇంకేం వినపడుతుంది ఇక్కడ. సో నాకు చాలా ఓవర్వెల్మ్డ్గా అయిపోయాను, అసలు స్వెట్ వచ్చేస్తుంది. అండ్ చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ సినిమా సితారా ప్రొడక్షన్స్లో జరుగుతుంది, అది కూడా బాగా వస్తుంది. ఒక స్కెడ్యూల్ అయిపోయింది, యాక్చువల్గా 30 days అయిపోయింది షూటింగ్ దానికి. అది కూడా త్వరలోనే ఫినిష్ అయిపోద్ది, మళ్ళీ వస్తుంది. అదే లైక్ ఈ సినిమా వచ్చిన స్పందన విని నేను రౌండ్ చేసుకునేటప్పుడు పురిపాలెం కూడా రావాలని డిసైడ్ అయిపోయి వచ్చేసాను అంతే. దానికి మించి ఇంకేం రీజన్ లేదు. అండ్ చెప్పినట్టు కూడా లైక్ చాలా రోజులు అయిపోయింది. సో డెఫినెట్గా రావాలని ఎప్పటి నుంచో ఉండింది, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. అందరికీ నమస్తే అండి. నా పేరు అర్జున్ జంధ్యాల, దేవకి నందన వాసుదేవ డైరెక్టర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే పురిపాలెం రావటం, సూపర్ స్టార్ గారి ప్లేస్లోకి వచ్చానంటేనే చాలా వైబ్రేషన్ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. దేవకి నందన వాసుదేవ ఆల్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అండ్ సినిమా ప్రేక్షకుల అభిమానం వల్ల ఈరోజు చాలా సక్సెస్ అవటం, ఆ హ్యాపీనెస్ని సో అశోక్ గల్లా గారి అచ్చా ఆయన ఇక్కడ ఎస్పెషల్లీ పురిపాలెం రావాలి, ఈ విజయాన్ని షేర్ చేసుకోవాలి, ఈ ప్లేస్లో ఉండాలి, కంపల్సరీగా రావాలని చెప్పి ఆయన ఈరోజు పురిపాలెం రావాలనుకున్నారు. సో తాతగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉన్నాయి, అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాం మనం. ఎనివే అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. తెనాలి పట్టణ పరిధిలోని 12, 13 వార్డులు, చిండావూరు, డొంక మరియు కటవరం పంచాయతీలోని డొంకలో నివసించే నిరుపేద యానాదులు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రతి కుటుంబానికి 2 సెంట్లు నివేశన స్థలాలు ఇచ్చి ట్రైకార్ సంస్థ ద్వారా ఉచిత గృహ నిర్మాణం చేసి ఇవ్వాలని, పాచి పని చేసే మహిళా కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఇవ్వాలని, నిరుపేద యానాది కుటుంబాలకు అంత్యోదయ 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం, ఇంటి పని వారాల సంఘం అనుబంధం తెనాలి కార్యవర్గాల ఆధ్వర్యంలో తెనాలి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. అనంతరం తెనాలి తహసీల్దార్కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది. ఈ ధర్నాలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎన్ విష్ణు మాట్లాడుతూ నిరుపేద యానాదులకు తక్షణమే కూటమి ప్రభుత్వం 2 సెంట్లు నివేశన స్థలాలను కేటాయించి పక్కా గృహాలను నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తెనాలి పట్టణ పరిధిలో సంపన్నుల కుటుంబాలలో పార్చి పనిచేసే మహిళలను గుర్తించి వారికి ఇంటి పని కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నిరుపేద యానాదుల కుటుంబాలకు 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని తహసీల్దార్ను కోరారు. అలాగే ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లు నాణ్యమైనవి నిరుపేద యానాదులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. యానాదుల అభివృద్ధికి 50,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుపేద యానాదుల బాలబాలికలకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. డొంకలు, రోడ్డు మార్జిన్లో నివాసం ఉండే యానాదులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ పుల్లయ్య, వబ్బాని, శివపార్వతి, సీతారామమ్మ, అల్లూరి చెంచమ్మ, పోలయ్య, వెంకట బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు మౌలాలి, ఇంటి పని, వంట పని వ్యవహారాల సంఘ నాయకులు ఎన్బీబీ జాన్ తదితరులు పాల్గొని నాయకత్వం వహించి తహసీల్దార్కు మెమరాండం ఇచ్చారు. కటేవరం డొంకలో ఉన్నటువంటి నిరుపేద యానాదులకి
ఇళ్ల స్థలాలు ఇవ్వడం కాకుండా ఇల్లు కట్టించి ఇవ్వాలనేటువంటిది ఒకటి, అలాగే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని, ఇంకొకటి 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని, అలాగే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఆధార్ కార్డులు చాలామందికి లేవు, అవన్నీ ఇవ్వాలనేది ఆ కాలనీకి సంబంధించి. అలాగే చినరావూరు డొంకకి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా యానాదులు చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఇళ్ళు లేవు, వాళ్ళకి కనీస వసతులు లేవు. ఏమాత్రం కనీస వసతులు లేకుండా చాలా లేడీస్ బాగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇవ్వాలనేటువంటిది, కటేవరం డొంకలో ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా వీళ్ళకి కావాలని, ఇళ్లతో పాటుగా వాళ్ళకి మరుగుదొడ్లు, అలాగే వాళ్ళకి రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చేశారు. తెనాలి తహసీల్దార్ గారి ఆఫీసు ముంగల అఖిల భారత రైతు కూలీ సంఘం, అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య అనుబంధ సంఘం అయినటువంటి ఇంటి పని కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి నిరుపేద యానాదులు, ప్రధానంగా చినరావూరు డొంకలో నిరుపేద యానాదులుగా చిన్న చిన్న గుడిసెలలో నివసిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో ఒక ప్రత్యేక లేఅవుట్ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ప్రత్యేకంగా ప్రస్తుత గవర్నమెంటు ఏదైతే 2 సెంట్లు పట్టణ పేదలకు ఇస్తామని చెబుతుందో ఆ 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలి. వాళ్ళకి ఉచితంగా ట్రైకార్ సంస్థ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ నిరుపేద యానాదులకు ఉచితంగా పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో అంత్యోదయ కార్డులు 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళకి సంబంధించిన దాంట్లో వీళ్ళ ఆహార భద్రత, ఆర్థిక భద్రత, నివాస హక్కులు, నివాస గృహాలు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి స్పృహ ఈ ప్రభుత్వాలకి గతంలో లేకపోవటం వల్ల వీళ్ళంతా మొత్తంగా కూడా ఇవాళ దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పరిస్థితి ఉంది. కనుక ఈ దుర్భరమైన జీవితాలను గడుపుతున్న నిరుపేద యానాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి విచారించి వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా మంత్రి గారి సమక్షంలో మొత్తంగా వీళ్ళందరికీ ఇళ్ళు వచ్చేటట్టు నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో ఒక పక్కా గృహాలు ఫ్రీగా వీళ్ళకి కట్టేటట్టు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఈ డివిజన్ ఆర్డీఓ గారిని, అదేవిధంగా ఈ ప్రాంత తహసీల్దార్ గారిని, ఈ ప్రాంత మినిస్టర్ గారిని కూడా అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము కోరుతున్నాము. ఇప్పుడు చిన్న విరామం.